మనం ఈరోజు ఇట్లా ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 16వ అధ్యాయము చివరి 4 శ్లోకాలు 21-24 శ్లోకాలు చర్చించుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యమైన విషయము అసుర స్వభావంలోకి ప్రవేశించడానికి నిర్దేశించబడినటువంటి లేకపోతే అసుర స్వభావంలో ప్రవేశించడానికి కారణభూతమైనటువంటి తత్వాల గురించి, గుణాల గురించి వర్ణించారు. కామ, క్రోధ, లోభములు. కామము, క్రోధము, లోభము. ఈ 3 వ్యక్తులు అసుర ప్రవృత్తిలో జీవించడానికి కారణభూతమవుతున్నాయి. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. లో కామము ఏదైనా ఒక కోరిక మనం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు అది సాధ్యపడకపోతే దాని నుంచి క్రోధము అనేటువంటిది ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే క్రోధం ఉద్భవిస్తుందో అప్పుడు బుద్ధిని కోల్పోయి మనుజుడు అధోగతి పాలవుతారు అని చెప్పబడింది. అందుకని ఇవి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుకునేటువంటి ముఖ్యమైన 3 శత్రువులు. కామము, క్రోధము, లోభము. ఇవి ఎలాంటివి అంటే ఈ 3 ఎలాంటి భయంకరమైనటువంటి గుణాలు అంటే అవి ఆధ్యాత్మిక ప్రగతిని పూర్తిగా కుంటుపరిచి భౌతిక బంధనాల్లో శాశ్వతంగా చిక్కుకునేలాగా చేసేటివి ఈ 3 గుణాలు. కామ, క్రోధ, లోభములు. ఎవరైతే ఈ 3 గుణాల నుంచి తమను తాము రక్షించుకుంటారో ఆధ్యాత్మిక ప్రగతిని చెందడానికి, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అర్హులవుతారు. ఈ మూడింటిని త్యజించగలిగిన వాళ్ళు, ఈ మూడింటిని ముక్తులైన వాళ్ళు భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ 3 నుంచి ముక్తులైన వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? కామము, క్రోధము, లోభము. ఈ 3 నుంచి ముక్తులైన వాళ్ళు సత్వగుణ సంపన్నులై ఉంటారు. అలా సత్వగుణ సంపన్నులైన వాళ్ళు మెల్లమెల్లగా భక్తి మార్గంలో స్థిరపడగలుగుతారు. తద్వారా భగవద్ధామాన్ని కూడా చేరుకోగలుగుతారు. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో మానవ జీవితానికి పెద్ద శత్రువులు. కామము, క్రోధము, లోభము. ఎవరైతే ఈ మూడింటి నుంచి ఎంతగా విడిపడిపోయి ఉంటారో, ఈ 3 గుణాల నుంచి 3 గుణాలచే ప్రభావితం కాకుండా ఉంటారో అంత శుద్ధి చెందుతూ ఉంటారు. అదర్ వే రౌండ్ ఆల్సో ట్రూ. ఎప్పుడైతే మనం శుద్ధి చెందుతూ ఉంటామో ఈ 3 గుణాల నుంచి దూరం అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ శుద్ధి చెందిన స్థితిలో ఉంటామో వేద నియమాలన్నింటిని కూడాను పాటించగలుగుతాం. ఎప్పుడైతే వేద నియమాలను శ్రద్ధగా పాటిస్తామో ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలుగుతాము. అంటే ఆ వేద నియమాలన్నీ పాటించి అదృష్టవంతుడైనటువంటి జీవాత్మ మానవుడు కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించగలుగుతాడు. ఎప్పుడైతే వ్యక్తి కృష్ణ చైతన్య మార్గాన్ని తన జీవితంలోకి అన్వయించుకుంటారో వాళ్ళకి విజయం తథ్యము. కార్యాకరణ, కార్య అకార్య, చేయవలసిన పనులు, చేయకూడని పనులు వేదాలలో నిర్దేశించబడ్డాయి. వాటిని మనము పాటించినట్టయితే శుద్ధత్వాన్ని చేరుకోగలుగుతాము, శుద్ధ స్థితికి రాగలుగుతాము. ఇవన్నీ కూడా వేటి మీద మళ్ళీ ఆధారపడి ఉన్నాయి? కామ, క్రోధ, లోపాల మీద ఆధారపడి. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని ఈ మూడింటిని తగ్గించుకుంటే, ఈ మూడింటిని పూర్తిగా వదిలిపెట్టగలిగితే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతారు. ఈ మూడింటిని వదిలేసి జ్ఞాన సముపార్జనని పెంపొందించుకున్నప్పుడు వ్యక్తి అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడగలుగుతాడు. ఈ ఆధ్యాత్మిక స్థితి పరిపూర్ణత్వాన్ని ఎప్పుడు సిద్ధించుకుంటుంది అంటే వ్యక్తి భగవత్ సేవలో నిమగ్నమైనప్పుడు.
కృష్ణ భక్తి భావనలో స్థిరపడినప్పుడు పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటాడు. భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి యొక్క ఉద్ధరణ అనేటువంటిది శాస్త్రంలో నిర్దేశించబడింది. ఎప్పుడైతే మనం భగవంతుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నిమగ్నమవుతామో వాళ్ళు తప్పకుండా ఉద్ధరింపబడతారు. అందుకని ప్రతి వ్యక్తి కూడాను వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడాను వాళ్ళు ఈ భగవద్భక్తి స్థాయికి చేరుకోవడానికి వేదశాస్త్రాలు మనకి వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్దేశించాయి. ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఒక్కొక్క వర్ణానికి, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విధులని నిర్వర్తించాల్సిన విధులని తెలియజెప్పబడింది. బ్రహ్మచారులు ఏ విధులను ఆచరించాలి, గృహస్థులు ఏ రకమైన విధులను ఆచరించాలి, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తించాలి, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు చేయవలసిన పనులు ఏమిటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏ రకమైన కార్యక్రమాలు నిర్వర్తించాలి అనేటువంటివి వేదాలలో స్పష్టంగా చెప్పబడింది. మనం ఏ స్థితిలో ఉన్నామో అనే దాన్ని బట్టి మన వర్ణానికి, మన ఆశ్రమానికి సంబంధించిన నియమాలన్నీ పాటించినట్టయితే అలాంటి వ్యక్తి తప్పకుండా ముక్త స్థితికి చేరుకుంటాడు. కానీ ఎవరైనా ఈ శాస్త్ర నిబంధనల్ని ఉల్లంఘిస్తూ జీవిస్తున్నారనుకోండి, లేకపోతే ఈ శాస్త్ర నియమాల్ని ఉల్లంఘిస్తూ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తి ఈ జీవితంలో ఆనందంగా ఉండలేడు. ఈ జీవితాన్ని త్యజించిన తర్వాత కూడా ఆనందంగా ఉండలేడు, భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోలేడు. శాస్త్రాలలో చెప్పబడినటువంటి విధి విధానాలు, శాస్త్ర విధి అనేటువంటివి, శాస్త్ర నియమాలు అనేటువంటి ఈ 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు మానవ సమాజంలో ఉన్న ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులకి చక్కగా నిర్దేశించబడింది. ప్రతి వ్యక్తి కూడాను, మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి జీవాత్మ కూడాను ఈ 4 నియమాల్ని, ఈ శాస్త్ర నియమాల్ని తప్పకుండా పాటించాలి. అలా పాటించకుండా జీవితాన్ని కొనసాగిస్తే, అలా పాటించకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే ఏమిటి? కామ క్రోధ లోభాలకి స్థిరపడి ఉండడం. కామ క్రోధ లోభాలకి లోబడిపోవడము. అలాంటి జీవితాన్ని కొనసాగించే వ్యక్తి ఎప్పుడు కూడా పరిపూర్ణత్వాన్ని సాధించుకోలేడు. కొన్ని మార్లు వ్యక్తులు వీటినన్నింటినీ అభ్యసించి వీటికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొంది ఉండవచ్చు. కానీ ఈ నేర్చుకున్న విధి విధానాలన్నీ కూడా, నియమాలన్నీ కూడాను తన జీవితంలో పాటించకపోతే అలాంటి వ్యక్తిని ఏమన్నారు? నరాధమా అన్నారు. నరులలో అధముడు, మనుష్యులలో అధమ స్థాయికి చెందినవాడు. మానవ జీవితము ఎందుకు నిర్దేశించబడింది అంటే శాస్త్ర విధులని పాటిస్తూ శాస్త్రాలకి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడానికే మానవ జీవితం ఇవ్వబడింది. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడటమే మానవ జీవితంలో ఉన్నటువంటి లక్ష్యము. మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది. మనము ఈ శరీరం కాదు, ఆత్మ. అది ప్రాథమిక సిద్ధాంతం కదా, ప్రాథమికమైనటువంటి సత్యము. అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు, ఆత్మ. ఆత్మకి తన స్థితిని బట్టి, తన గుణాలని బట్టి, కోరికల్ని బట్టి రకరకాల శరీరాలని ఇవ్వబడుతుంది. రకరకాల శరీరాలను అది పొందుతుంది. శరీరము అంటే దుస్తులు లాంటివి. ఆత్మ ఒకసారి మానవ దుస్తుల్ని ధరించవచ్చు, ఒకసారి పిల్లి, ఎలక, కుక్క, నక్క, పులి, సింహము, చీమ, దోమ, ఇలాగా 84 లక్షల రకాల శరీరాలు, దుస్తులు లభ్యమవుతున్నాయి. మన కోరికలకు అనుగుణంగా మనకి దుస్తులు ఇవ్వబడుతున్నాయని మనం నేర్చుకున్నాము. మానవ
దుస్తుల్ని ధరించినటువంటి ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే మళ్ళీ ఏ రకమైన భౌతిక దుస్తుల్ని స్వీకరించకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి పయనించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరచుకోవడమే మానవ జీవితం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే వేద శాస్త్రాల్లో మనకి విధించబడినటువంటి నియమ నిబంధనలన్నిటి కూడాను శుద్ధంగా పాటించాలి. అలా పాటించకపోయినట్టయితే వేద శాస్త్రాలని అనుసరించకపోతే మానవ జీవిత లక్ష్యము నిర్వీర్యమైపోతుంది, వృధా అయిపోతుంది. మానవ జీవితము వృధా అయిపోతుంది. వేద శాస్త్రాల్లో మన కులాన్ని వర్ణాన్ని మరియు ఆశ్రమాన్ని బట్టి మనం ఏం పాటించాలో చెప్పారు. అవన్నీ పాటించడం ద్వారా ఎక్కడికి చేరుకోవాలి? చివరికి వ్యక్తి కృష్ణ చైతన్య స్థాయికి చేరుకోవాలి. కృష్ణ చైతన్య స్థాయికి చేరుకొని భగవద్భక్తిలో స్థిరపడి ఉండగలగాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి అత్యున్నతమైన స్థితిని చేరుకోగలుగుతాడు. లేకపోతే భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోలేడు. మానవ జీవితము వృధా అయిపోతుంది. వ్యక్తులు ఎప్పుడైతే నియమ నిబంధనలన్నీ కూడా తెలుసుకొని పాటించరో వాళ్ళని ఏమన్నాడు? కామచరత. ఈ నియమాలన్నీ తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసండి, విన్నాను, అన్నీ తెలుసు నాకు. కానీ తెలిసినా కూడా నేను చేయలేను. ఎందుకని? కామ క్రోధ లోభములకి వశుడైపోయినాడు కాబట్టి ఇవన్నీ తెలిసినా కూడా చేయడు. అలాంటి వ్యక్తి ఏమైపోతాడు? దిగజారిపోతాడు. నరకప్రాయమైనటువంటి జీవితాన్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ జన్మలో మరియు తర్వాతి జన్మలో కూడా నరకానికి దారి తనకు తానుగా వేసుకుంటున్నాడు. చేయకూడని పనులు ఏమిటో నాకు తెలుసు, కానీ చేయకుండా నియంత్రించుకోవడం లేదు. దాన్ని ఏమని చెప్తారు అంటే నియమ నిబంధన లేకుండా జీవించే జీవితం ఏదైతే ఉందంటో ఇంగ్లీష్లో విల్బో విస్పో అంటారు. ఎలా తోస్తే అలా, విమ్జికలీ, అంటే ఆలోచన లేకుండా, ప్రత్యేకమైనటువంటి లక్ష్యం కానీ దాన్ని దేనికి చేస్తున్నామో అనేటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా ఏది తోస్తే అది, ఏది మనసుకి తోస్తే ఆ పనిని చేస్తూ వెళ్ళిపోతారు. అది నియమాల ప్రకారంగా ఉందా, నియమాలకు విరుద్ధంగా ఉందా అనేటువంటిది వాళ్ళు పట్టించుకోరు. చాలా మందికి ఎలా జీవించాలి అనేటువంటిది శ్రీలకు ప్రభుపాదుల వారి కృపచేత ఆధునిక కాలంలో సమకాలీన సమాజంలో వ్యక్తులందరికీ కూడా తెలుసును. భగవద్భక్తి సంపన్నులే జీవించాలి అనేటువంటిది. కానీ చెయ్యరు. అలాంటి వ్యక్తులని భగవంతుడు కూడాను క్షమించకుండా వాళ్ళకి సరి అయినటువంటి శిక్షను విధిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది? వాళ్ళకి నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు అలా జీవించే వ్యక్తులు మానవ జీవిత లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే మన స్థితిని శుద్ధి చేసుకొని తద్వారా మన సహజమైన జీవన విధానానికి వెళ్ళిపోవడం. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. మానవ జీవితం ఎందుకు ఉద్దేశించబడింది అంటే మన స్థితిగతులన్నింటినీ కూడా శుద్ధి చేసుకొని తద్వారా భగవంతుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళిపోవడానికి, భగవత్ సేవలో నిమగ్నం అవడానికి నిర్దేశించబడింది. ఎవరైతే విధి నిర్వహణని, కర్తవ్యాన్ని ఎవరైతే పాలించడో అలాంటి వ్యక్తులు తమ స్థితిని శుద్ధి చేసుకోలేరు. ఎప్పుడైతే తమ స్థితిని శుద్ధి చేసుకోలేరో సంపూర్ణ ఆనందమయ స్థితిని వాళ్ళు పొందలేరు. సంపూర్ణ ఆనందమయ స్థితి ఎక్కడుంది? ఆధ్యాత్మిక జగత్తులో భగవత్ సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితిని పొందగలుగుతాము. ఆనందమయోభ్యాస్యాత్. అది ఎవరు? సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఉంది భగవంతుడైన శ్రీకృష్ణుడు. భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడు జీవాత్మ కూడా సంపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితిని పొందగలుగుతుంది. ఆ స్థితిని పొందాలి అంటే మనం ఉన్న
స్థాయిని బట్టి మన విధి కర్తవ్యము ఏమిటో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏది చేయవలసింది, ఏది చేయకూడని విధి. అవి ఎలా తెలుస్తాయి మనకి? వేదశాస్త్రాల ద్వారా మనకి లభ్యమవుతాయి. వాటినన్నింటినీ నిష్టగా పాటించినప్పుడు మెల్లమెల్లగా మన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనం చేరుకుంటాం. అవి పాటించకపోతే మనిషికి పశు పశు జీవనానికి తేడా లేదు. మానవ జీవితానికి, పశు జీవనానికి తేడా లేదని మనం పలుమార్లు చెప్పుకున్నాం దీన్ని. మనకు 15వ అధ్యాయంలో 15వ శ్లోకం వస్తుంది. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృత్వేద విదేవ చాహం. అంటే వేదశాస్త్రాలన్నీ కూడాను ఎందుకు నిర్దేశించబడ్డాయి? వేదాలన్నీ కూడా నేనే చెప్పాను. అవన్నీ కూడా నన్ను తెలుసుకోవడానికి నిర్దేశించబడ్డాయి అని భగవంతుడైన శ్రీకృష్ణుడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తున్నాడు. ఎవరైతే భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకొని భగవద్గీతలో భగవంతుడు బోధించినటువంటి జ్ఞానాన్ని అవగతం చేసుకుని దాని ప్రకారంగా భగవంతుని సూచనల ప్రకారంగా కృష్ణ చైతన్య మార్గంలో జీవిస్తారో, తద్వారా భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారో, అలాంటి వ్యక్తి జీవితంలో సంపూర్ణమైన పరిపూర్ణమైన ఉన్నత స్థితిని చేరుకున్నవాడుగా పరిగణించబడుతున్నాడు ఇక్కడ. అలాంటి వ్యక్తి వేదశాస్త్రాల యొక్క మొత్తం సారాన్నంతా గ్రహించి ఆ సారం ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడని అర్థం. ఈ వేదశాస్త్రాల సారమంతా కూడాను జీవితంలోకి అన్వయించుకోవడానికి శ్రీ చైతన్య మహాప్రభు చాలా సులభతరమైనటువంటి పద్ధతిని మనకి తెలియపరిచారు. మనము మళ్ళీ మొత్తం 4 వేదాలు, పురాణాలు 4 వేదాలు, పురాణాలు, భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడాను పఠించి అధ్యయనం చేసి వాటిలోని సారాన్ని గ్రహించి కష్టపడవలసిన అవసరం లేకుండా, ఎందుకంటే మనకు అంత సమయం కూడా లేదు. మన జీవితకాలం చాలా చిన్నది. 100 సంవత్సరాలు ఆధ్యాత్మిక స్థితి నుంచి చూస్తే నీటి బుడగ లాంటిది. అలా చూస్తూ ఉంటే ఎలా అయిపోతుంది అంతే. క్షణం కూడా కాదు. మనకు తెలుసు కదా, బ్రహ్మ యొక్క కాల పరిమితి ఎంతో తెలుసు. ఇతర దేవతల యొక్క కాల పరిమితి ఎంతో తెలుసు. అలాగా ఆధ్యాత్మిక జగత్తు నుంచి మనం చూస్తే మన జీవితకాలము ఎంత అల్పమైంది అంటే గాలి బుడగ కన్నా తక్కువ సమయాన్ని మనకు తెలుస్తుంది కదా. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఆవిర్భవించడం ఎలా ఆవిర్భవిస్తుంది? శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్క శ్వాస మొత్తం ఈ భౌతిక జగత్తంతా కూడాను స్థిరపడి ఉండేది ఎంతకాలం? ఒక శ్వాస, నిశ్వాస. అది కూడా అంతే. ఒకసారి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా ఒకతో ప్రకటితమో అప్రకటితమో పోతుంది. అలాంటి మొత్తం సమయంలో కొన్ని కోటాను కోట్ల జన్మల్ని మనం ఎత్తుతున్నాం ఆ ఒక్క ఉచ్ఛ్వాసంలో, ఆ ఒక్క నిశ్వాసంలో. ఆ కోటాను కోట్ల జన్మల్లో మానవ జన్మ చూడండి ఎంత అల్పమైంది. భగవంతుని యొక్క దృక్కోణం నుంచి మనం మానవ జీవితాన్ని గమనించినట్టయితే ఎంత అల్పమైంది. అందుకని వేదశాస్త్రాన్ని అభ్యసించి వాటిని అవగతం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి మనకు మనగా తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభు రాధాకృష్ణులుగా అవతరించి మనకి కలియుగంలో చేయవలసినటువంటి విధి విధానాల్ని, వేదశాస్త్రాల యొక్క సారాంశాన్ని మనకు అందించారు. చేయవలసిన పని ఏమిటి? హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలియో నాస్తేవ 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 గతిరింగద. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా భక్తియుక్త సేవలో నిమగ్నం కావడం ద్వారా వ్యక్తి కామ క్రోధ లోభాల నుంచి కూడాను ముక్తుడు కాగలుగుతాడు. తద్వారా భక్తియుక్త సేవలో స్థిరపడగలుగుతాడు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవంతునికి సమర్పించిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో వేదశాస్త్రాన్ని అభ్యసిస్తూ భగవంతుని దివ్యలీలను చర్చిస్తూ జీవించినప్పుడు వ్యక్తి సంపూర్ణ పరిపక్వతని సాధించగలుగుతాడు.
ఇలాంటి 4 నియమాల్ని ఆచరిస్తూ భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి అన్ని వేద శాస్త్రాల సారాన్ని అవగతం చేసుకున్నట్టుగా పరిగణించబడతాడు. ఎందుకంటే అన్ని శాస్త్రాలని అధ్యయనం చేసి వాటిని అవగతం చేసుకొని వ్యక్తి జీవించవలసిన విధానం ఇదే. కానీ దీన్ని స్వీకరించిన వ్యక్తి ఉన్నాడనుకోండి, అవన్నిటిని కూడా అవగతం చేసుకున్నవాడే. మనం ఈ జీవితంలో చదివి ఉండొచ్చు, చదవకపోయి ఉండవచ్చు. మనము ఇతర జీవితాల్లో కూడా చదివి ఉండొచ్చు, చదవకపోయి ఉండవచ్చు. కానీ ఈ పరిజ్ఞానం అంతా కూడా మనకి ఏకాకృతంగా అవగతమవుతుంది ఎప్పుడైతే మనము గొప్ప ఆచార్యుల యొక్క కృప మనందరికీ కూడాను తప్పకుండా శ్రీల ప్రభుపాదుల వారి కృప ఉంది. భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరినీ కూడాను పావనులుగా చేయడానికి శ్రీల ప్రభుపాదుల వారి కంకణం కట్టుకుని తన గురువాంగ్య ప్రకారంగా చైతన్య మహాప్రభు ఉపదేశించినటువంటి భగవద్ ధర్మాన్ని ప్రపంచానికంతా కూడా అందించారు. మనకి ఆ కృప ఉంది, అందరి మీద ఈ కృప కురిపించబడింది. కానీ ఎవరు దాన్ని స్వీకరిస్తారో వాళ్ళే అదృష్టవంతులవుతారు. దాన్ని స్వీకరించని వాళ్ళు అధములు, తెలిసి కూడా చేయకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు నరాధములు అని చెప్పారు దీంట్లో. ఎవరైతే ఈ 4 నియమాల్ని పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళు అత్యున్నతమైన స్థాయిలో ఉండడమే కాకుండా వేదశాస్త్రాల సంపూర్ణ పరిజ్ఞానాన్ని అవగతం చేసుకున్న వ్యక్తులుగా పరిగణించబడుతున్నాడు. ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించి 4 నియమాల్ని పాటిస్తున్న వ్యక్తులు వేదాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు. ఎవరైతే కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి లేరో అలాంటి వ్యక్తులు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి దాన్ని వేదశాస్త్రాల ద్వారా అర్థం చేసుకొని వాటిని పాటించాలి. వేదాలలో చెప్పినటువంటి నియమాలని ఎలాంటి వాద ప్రతివాదన లేకుండా అలాగే స్వీకరించాలి. మనం తెలుగులో ఒక సామెత వింటూ ఉంటాం. ఎవరైనా కూడాను తమ నమ్మిన దాన్ని విశదీకరించి చెప్తున్నారనుకోండి, నేను చెప్తున్నాను కదా నా వినండి అని ఇలాంటిది ఏదైనా అన్నారనుకోండి, అదేంటి నువ్వు చెప్తే అదేమైనా వేదవాక్క వినడానికి అంటారు. అంటే ప్రాచీన కాలం నుంచి కూడాను మనము వేదాలను యథాతథంగా స్వీకరిస్తాము. దాన్ని అన్వయించి, దాని గురించి విశ్లేషించి, దానిలో నిజానిజాలని తేల్చడానికి మన బుద్ధి జ్ఞానంతో తేల్చడానికి ప్రయత్నం చేయము. ఎందుకనంటే మనుషులందరిలో కూడాను 4 లోపాలున్న విషయం మనము ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నాం. అసంపూర్ణమైన ఇంద్రియాలు, ఇంకా ఏమున్నాయి 4, ఇంకా మిగిలిన 3 ఏమిటి? మోసం చేసేటువంటి గుణము, భ్రమితుడయ్యేటువంటి స్వభావము, మాయచే భ్రమితుడయ్యేటువంటి స్వభావము. ఇంకొకటి ఏమిటి? మోసం చేసేటువంటి గుణము, భ్రమితుడైన ప్రథము, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, తప్పులు చేసే గుణం కదా. మోసపూరితంగా ప్రవర్తించడము, తప్పులు చేసే గుణము, అసంపూర్ణమైన ఇంద్రియాలు, భ్రమితులవడము, ఇవన్నీ కూడాను మన లోపాలు. కాబట్టి ఈ లోపాలతోని సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోలేము. అందుకని వేదాలలో చెప్పబడినటువంటి పరిజ్ఞానాన్ని యథాతథంగా మనం స్వీకరించాలి. ఎలాంటి ప్రశ్నలు లేకుండా దాన్ని ఉన్నదన్నట్టుగా పాటించాలి. అలా పాటించినప్పుడు వ్యక్తులు తమ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. కానీ మనము కృష్ణ చైతన్య మార్గంలో జీవిస్తున్నాము అనుకోండి, వేదాలలో చెప్పిన వాటి యొక్క అన్నింటి సారాన్ని మనము అవగతం చేసుకొని పాటిస్తున్న వాళ్ళుగానే పరిగణించబడతారు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఏమీ పాటించవలసిన అవసరం లేదు. ఈ 4 నియమాల్ని పాటించి మన జీవితాన్ని శుద్ధంగా ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా మనము వేదశాస్త్రంలో చెప్పిన అన్ని నియమాల్ని పాటిస్తున్న వాళ్ళమే. ఎందుకంటే మన కర్మలను బట్టి, మన వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి వేదాలలో చెప్పిన నియమాల్ని పాటించడం కూడా ఎందుకు? తద్వారా మెల్లమెల్లగా ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చి కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడం కోసమే అవన్నీ నియమించారు. కానీ మనం ఇప్పుడే కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించామనుకోండి, అవన్నీ పాటించి దాన్ని అధిగమించిన వాళ్ళం అవుతాం.
ఆధ్యాత్మిక ప్రగతిని పొందడంలో రకరకాల మార్గాలు ఉన్నాయని మనము 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో చదువుకున్నాం. నిరాకారవాదము, భక్తి మార్గము, భక్తి యోగము, జ్ఞాన యోగము ఇలాంటి వాటి గురించి మనము చర్చించుకున్నాం. ఆధ్యాత్మిక ప్రగతిని పొందడానికి నిర్దేశించినటువంటి ఈ మార్గాలన్నీ మనం చర్చించుకున్నాము. ప్రాథమికంగా ఆలోచిస్తే 2 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి నిరాకారవాదము, రెండవది సాకారవాదం. ఈ 2 విధానాల్ని అవలంబించే వాళ్ళు కూడా వేద శాస్త్రాల్లో నిర్దేశించిన సూత్రాల ప్రకారంగా జీవిస్తారు. నిరాకారవాదులు వేద శాస్త్రాల్లో నిర్దేశించిన సూత్రాలని కొంచెము వక్ర మార్గంగా అర్థం చేసుకొని వాళ్ళకు అర్థమైన విధి విధానంతో జీవితాన్ని కొనసాగిస్తారు. సాకారవాదులు వేద శాస్త్రాన్ని వైష్ణవ సిద్ధాంతం ప్రకారంగా సక్రమంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ భక్తియుక్త మార్గంలో నివసిస్తుంటారు. కానీ ఈ 2 రకాల ఆధ్యాత్మిక ప్రగతిని చెందాలనుకుంటున్న ఈ 2 ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించిన వ్యక్తులు కూడాను వేదాలని తమ జీవితంలోకి అన్వయించుకుంటారు. వేద శాస్త్రాల్లో తెలుపబడినటువంటి నియమాలని పాటించకుండా వ్యక్తులు ఉన్నతమైన స్థితికి చేరుకోలేరు. ఎవరైతే వేద శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని, దాని సారాంశాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదృఢవ. వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేసుకోవడము అంటే కృష్ణ చైతన్య మార్గంలో జీవితాన్ని కొనసాగించడమే. అలాంటి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడే కాదు, మనకి భగవద్గీతలో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే. కోటాను కోట్ల జన్మల అనంతరము 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాదు, కోటాను కోట్ల జన్మల అనంతరం బహునాం అంటే ఎన్నో లెక్క కూడా పెట్టలేనన్ని జన్మలు అంతమొందిన తర్వాత జీవాత్మ తానెవరు, భగవంతుడెవరు, తనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేటువంటి ఆలోచనని చేస్తుంది. చేసి ఆ ఆలోచనకి సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని జీవేల స్వరూపే కృష్ణ నిత్యదాస్ అనే విషయాన్ని అవగతం చేసుకొని కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నమవుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి, మనం ఈ స్థితికి కృష్ణ చైతన్య మార్గానికి రావడానికి ముందు మనమంతా కూడాను కోటాను కోట్ల జన్మల్లో రకరకాల కార్యక్రమాలు చేశాము. ఆహార, నిద్ర, భయం, మైథునాలు అనేటువంటి కార్యక్రమాలు ఒక్కసారి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కాదు, కొన్ని వేల కోట్ల, వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి, జన్మల నుంచి చేస్తూ ఉన్నాం. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో అసలు లెక్క కూడా లెక్క పెట్టలేనన్ని సార్లు చేస్తున్నాము. ఒకసారి అధోలోకంలో, మధ్యలోకంలో, ఊర్ధ్వలోకంలో, బ్రహ్మ నుంచి చీమ వరకు ఎన్ని రకాల జన్మలు ఎత్తామో, ఎన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తించామో మనకే తెలీదు. రకరకాల దేవతలుగా, రాక్షసులుగా, రకరకాల జీవులుగా జన్మించి ఈ కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఈ మానవ జన్మలో మనకి గొప్ప భక్తుల యొక్క కృప వల్ల మరియు శాస్త్రంలో నిర్దేశించిన భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారంగా ఆ కృపను స్వీకరించడానికి కూడా కారణభూతమైంది ఏమిటి అంటే మన కృతులు, కొన్ని కోటాను కోట్ల జన్మ నుంచి మనం చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితం అంతా కూడాను ఏకీకృతమయ్యి మనకి భగవంతుని గురించి తెలుసుకునేటువంటి అవకాశం కల్పించబడింది. అందుకని ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించి దీని ఎంత గొప్ప విషయము ఏమిటి అనేటువంటి దీని యొక్క గొప్పతనాన్ని మనం అవగతం చేసుకొని దీన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దైనందిన జీవితంలో దీన్ని అన్వయించుకొని మనం పాటించి తీరాలి. మానవ జీవితంలో వ్యక్తులు దిగజారిపోవడానికి ఏకైక కారణం ఏమిటి అంటే భగవంతుణ్ణి అంగీకరించకపోవడం. అన్ని రకాల విపత్కర పరిస్థితులకి మూల కారణం ఏమిటంటే భగవంతుని యొక్క స్థితిని అర్థం చేసుకుని భగవంతుని అంగీకరించకపోవడమే అందుకు మూల కారణం. మానవ జీవితంలో వ్యక్తులు చేసేటువంటి గొప్ప అపరాధం ఏమిటంటే భగవంతుని స్వీకరించకపోవడము. అందువల్లనే భగవంతుని శక్తి అయినటువంటి మాయాశక్తి
త్రిగుణాలతో ప్రభావితమై 3 రకములైనటువంటి ఏమిటంటారు క్లేశాలని మనకి చవి చూపిస్తుంది. 3 రకాలైన క్లేశాలు. సత్వ రజస్ తమో గుణాలతో నిండుకున్నటువంటి ఈ మాయా ప్రపంచం, ఈ భౌతిక జగత్తంతా కూడాను 3 రకాల క్లేశాలు. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్ అనే 3 రకాల క్లేశాలని మనకి చవి చూపిస్తూ ప్రతి క్షణము మనను భౌతిక ప్రపంచంలో ఇబ్బందులకు గురి చేస్తుంది. మనం ఈ క్లేశాల నుంచి ముక్తులం కావాలి అంటే మనము సత్వగుణ స్థాయికి, వ్యక్తులందరూ కూడా, మానవులందరూ కూడాను కనీసంగా సత్వగుణ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు భగవద్భక్తి గురించి ఆలోచించగలుగుతారు, భగవద్భక్తి వైపు పయనించగలుగుతారు. సత్వగుణ సంపన్నులైన వ్యక్తులకు మాత్రమే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అందించబడుతుంది. ఎవరైతే రజో తమో గుణాల ప్రభావితులై ఉంటారో అలాంటి వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకోవాలని కానీ, భగవంతుని యొక్క సేవలు నిమగ్నం కావాలి కానీ అనుకోరు. అలాంటి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు? అసుర ప్రవృత్తిని కలిగి ఆసురిక జీవనాన్ని గడుపుతూ ఉంటారు. మనం చెప్పుకున్నాము రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమో గుణంలో ఉన్నవాళ్ళు ఎలాంటి అసుర ప్రవృత్తిని కలిగి ఉంటారు అనేది. రజో తమో గుణంలో ఉన్న వాళ్ళు శాస్త్రాలను అంగీకరించరు, ఆధ్యాత్మిక గురువును అంగీకరించరు, నియమ నిబంధనల్ని పాటించరు. ఈ భగవద్భక్తిలో స్థిరపడడం వాళ్ళ కలిగేటువంటి ఉపలబ్ధుల గురించి తెలుసుకున్నా కూడాను, అది మానవ జీవిత లక్ష్యం గురించి తెలుసుకున్నా కూడాను, అది మన విద్యుక్త ధర్మము, కర్తవ్యము అని తెలిసినా కూడాను దాని వైపు వాళ్ళు ఆకర్షితులు కారు, దాన్ని చేయాలని అనుకోరు. అలా కాకుండా వాళ్ళు సొంత బుద్ధితో ఏదో రకమైనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తమకు తాను నిర్మించుకొని దాంట్లో జీవించే ప్రయత్నం చేస్తారు. ఇది మానవ సమాజంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి స్థితి. ఇది అసుర జీవనానికి కారణభూతమవుతుంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తి ప్రామాణిక ఆచార్యులైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క కృపని పొంది తద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఆధ్యాత్మిక గురువు ఆదేశించిన అనుజ్ఞ ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళు తమ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు. అలా ఉన్నతమైన స్థితికి చేరుకోవడము అంటే దానికి పరాకాష్ఠమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణ చైతన్య మార్గంలో జీవితాన్ని కొనసాగించడం. ఇందులో ఏ సందేహం లేదు. చాలాసార్లు వ్యక్తులు ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు కృష్ణ చైతన్యం పాటిస్తున్నారు కాబట్టి మీరు అదే గొప్పదని అంటున్నారు అని. కాదు, అది గొప్పది కాబట్టి కృష్ణ చైతన్యాన్ని మేము పాటిస్తున్నాము. మన ఉద్దేశం ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని ఇంకో రకమైన విధానాన్ని పాటించడము కాదు. నేను పాటిస్తున్నాను కాబట్టి ఇది గొప్ప అని చెప్పడం కాదు. ఏది సత్యమో, భగవంతుడెవరు, జీవాత్మ చేయవలసినటువంటి పని ఏమిటి, మానవ జీవితాన్ని పొందినటువంటి జీవాత్మ చేయవలసిన పని ఏమిటి అని విశదీకరించినప్పుడు అవగతమయ్యేది ఏమిటి అంటే మనకి శాస్త్రాలని కూడా విశదీకరించి ఎలాంటి సంకోచము లేకుండా చెబుతున్నదంతా ఏమిటి అంటే కృష్ణ చైతన్య మార్గంలో జీవించడము. శాస్త్రాలని ఆ విధంగా జీవించడమే అత్యుత్తమమైనదని చెప్తున్నారు కాబట్టి, అది సత్యం కాబట్టి మనం కృష్ణ చైతన్య మార్గంలో జీవిస్తున్నాము. దీన్ని మనం ఎవరికైనా చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఎవరైనా అన్నారనుకోండి, కృష్ణుడు గొప్ప అని ఎందుకంటున్నావు? ఇది చాలాసార్లు నేను విన్నాను. చాలామంది నాతో అన్నారు, ఎందుకంటే నువ్వు కృష్ణుడిని ఆరాధిస్తున్నావు కాబట్టి, నీకు కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి నీ అది గొప్ప అని చెప్తున్నావు. కాదు, కృష్ణుడు నిజానికి నాకు ఆ స్థితిలో కృష్ణుడు అంటే ఇష్టం కానీ ఇంకెవరైనా అంటే ఇష్టం అంటే ఏం లేదు. కృష్ణుడిని మాత్రమే ఇష్టపడాలనేటువంటి పరిజ్ఞానాన్ని గురుకృప ద్వారా, ప్రభుపాదుల కృప ద్వారా మనకి అందించబడింది కాబట్టి కృష్ణుడి మీద అభిమానాన్ని, ప్రేమని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. భక్తియుక్త సేవలో నిమగ్నమయ్యే ప్రయత్నం చేస్తున్నాం.
అందుకని కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనము మన జీవితంలో చాలా సీరియస్‌గా, ఇదేదో కాలక్షేపానికి మనం చేస్తున్న పనిగా కాకుండా, ఇది మన విద్యుక్త ధర్మం. ఇది చేయవలసినటువంటి విధి. మానవ జీవితంలో చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఇది. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడాను బై ప్రొడక్ట్స్. మనిషిగా జీవించినప్పుడు చేయవలసిన కార్యక్రమాలు అవన్నీ కూడాను అవి మనిషిగా జీవించినప్పుడు, మనిషిగా జీవాత్మ మానవ శరీరంలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమిటి అంటే, భక్తియుక్త సేవలో నిమగ్నం కావడము, తద్వారా తమ స్థితిని ఉన్నత స్థితిగా మార్చుకోవడం. అలా కాకుండా ఇంకా రకరకాల ఆశ్రమాల్లో జీవించడము, వర్ణాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడాను మానవ జీవితంలో జీవించడానికి కొంత ఉపయుక్తంగా ఉండేటువంటి కొన్ని పరికరాలు మాత్రమే. అవే జీవిత లక్ష్యాలు కావు. జీవిత లక్ష్యాన్ని సాధించే మార్గంలో మనకి లభ్యమయ్యే కొన్ని ఉపకరణాలు అనుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం? ఆ ఉపకరణాలని లక్ష్యంగా భావించి వాటి వెనకే పడుతున్నాం. లక్ష్యం ఏమిటి? దానివల్ల వస్తున్నటువంటి ఉపమూలకాలు ఏమిటి మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. మానవ జీవిత లక్ష్యము భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావడము, తద్వారా జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడగలగడము. ఆ ప్రక్రియలో భాగంగా మనకి ఇవన్నీ కూడా వస్తాయి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం కానీ, ఇతరత్రా అన్నీ కూడాను. కృష్ణ చైతన్య మార్గంలో మనమందరం ప్రవేశించగానే భగవంతుని కృప వల్ల, శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మన జీవిత లక్ష్యం ఏంటో మనకి స్పష్టంగా తెలిసింది. దాన్ని అంత తేలికగా తీసుకోకండి. ఇంత సులభంగా మనకి లభ్యమైంది కాబట్టి, పర్వాలేదు ఇష్టమైనప్పుడు చేద్దాం. ఇవాళ వీలైతే చేస్తాం, లేకపోతే లేదు. అది సరైన విధానం కాదు. ఇది ఎంత ముఖ్యమైనదో దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ స్థితిలోకి మనం రావాలి అంటే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే, కామక్రోధ లోభాలని త్యజించగలగడం. అవి బలవంతంగా త్యజిస్తే రావు. ఇవన్నీ చూడండి, ఈ నియమాలన్నీ కూడాను ఏదో ఉబుసుపోక పెట్టిన నియమాలు కాదు. ఒకదానికొకటి, ఒకదానికొకటి అన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. సత్వగుణ సంపన్నులైన వాళ్ళు మాత్రమే భగవంతుని గురించి నేర్చుకోగలుగుతారు. భగవంతుని నియమాల్ని పాటించగలుగుతారు. శుద్ధ సత్వానికి వెళ్ళగలుగుతారు. మరి సత్వగుణంలో స్థిమితమై ఉండాలి అంటే మనం చేసే కార్యక్రమాలు సత్వగుణంలో ఉండి తీరాలి. ఆ కార్యక్రమాలు సత్వగుణంలో ఉండి తీరాలి అంటే మనం తీసుకునే ఆహారం సత్వగుణంలో ఉండి తీరాలి. సత్వగుణంలో ఉన్న ఆహారం కూడాను శుద్ధ సత్వానికి మార్చగలిగే శక్తి, మనం ఎప్పుడైతే ఆహారాన్ని భగవంతునికి సమర్పిస్తామో అది శుద్ధ సత్వంలోకి చేరుకుంటుంది. తద్వారా ఆహారాన్ని మనం స్వీకరించినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. కల్మషాలు అంటే ఏమిటి? కామక్రోధ లోభాలే పెద్ద కల్మషాలు. అందుకని దయచేసి కృష్ణ చైతన్య మార్గాన్ని ఇంత సులువుగా మనకి లభించింది కాబట్టి తేలికైంది అనుకోకండి. మనకు తెలీదు. మనం ఈ స్థితికొచ్చి దీన్ని తెలుసుకోవడానికి పూర్వ జన్మల్లో ఎంతో కష్టపడి ఉండి ఉంటాము. ఏవైనా కొద్ది లోపాలు ఇంకా కష్టపడాల్సింది ఉంటే వాటిని తొలగించి శ్రీల ప్రభుపాదుల వారు తన కృపని ప్రసాదించి మనకి ఇది అందించారు. అందుకని ఇది చాలా తేలిగ్గా లభించింది. నా పెద్ద విషయం కాదనండి. ఎక్కడైనా దొరుకుతుంది. ఎవరైనా చెప్తున్నారు పెద్ద విషయం కాదు అనుకోకండి. అలా అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మానవ జీవితం ఎంతో కాలం ఉండదు. బుద్భుతప్రాయమైంది. చాలా తక్కువ సమయము. దాంట్లో మనకి ఏంటి నిర్దేశించారో 16 మాలలు జపం చేయమని చెప్పారు ప్రతిరోజు. అది కూడా మనం చేయలేకపోతే మన మానవ జీవితము వృధా. మనం బ్రతికి ఉండడం కూడాను వృధాయే శాస్త్రం ప్రకారంగా. 24 గంటల్లో 2 గంటలు మన కోసము, మనము అంటే ఎవరు? మనం జీవాత్మ. మన కోసం వెచ్చించుకోలేకపోతే మన జీవితానికి అర్థమే లేకుండా పోతుంది. అందుకని దయచేసి దీని యొక్క సాంద్రతని, దీని యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకోండి. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన సూచనలు అర్థం చేసుకొని వాటిని దయచేసి పాటించండి. అది నా విజ్ఞప్తి. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్, కామెంట్స్ ఏమైనా ఉంటే మనం స్వీకరిద్దాం.